హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ స్పేస్ 14. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ సింపుల్ ప్రాసెస్లో చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిక్కుడుకాయ, పల్లీలు, ఎండుమిర్చి అండ్ పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి అండ్ కరివేపాకు. ఫ్రై చేయడానికి చిక్కుడుకాయని నీట్గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. దీనిని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో తగినన్ని వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 50% ఉడికించుకుంటే సరిపోతుంది. చిక్కుడుకాయ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ డ్రైన్ చేసుకొని కాసేపు చల్లార్చుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై కోసం మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు దూరగా వేయించుకోవాలి. పల్లీలు దూరగా వేగిన తర్వాత ఇందులోనే టేస్ట్కి సరిపడినన్ని ఎండుమిర్చి అండ్ ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లార్చుకోవాలి. చల్లారిన వాటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడే ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో ఆవాలు, జీలకర్ర అండ్ స్పైసీనెస్కి తగినంత పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. దీనిని కాసేపు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. అండ్ ఇందులో ఒక 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అండ్ ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ కూడా కలుపుకోవాలి. అందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెం చూసి వేసుకోండి, ఎందుకంటే ఎక్కువైతే చిక్కుడుకాయకి తొందరగా పట్టుకుంటుంది. అండ్ లిడ్ పెట్టి కాసేపు ఉడికించుకుంది. చిక్కుడుకాయతో ఎప్పుడు ఒకేలా కర్రీ కాకుండా ఇలా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ ఇందులో వేసుకొని కలుపుకుందాం. దీనివల్లనే టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చిక్కుడుకాయ ఫ్రై టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిక్కుడుకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ చిక్కుడుకాయ హెల్త్కి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ అండ్ ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణశక్తికి హెల్ప్ అవుతుంది. చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫ్రైతో పాటు చారు లేదా సాంబార్ ఉంటే బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.